హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరూ. నేను మీ ఇంటి ఆడపడుచండి. ఏమండి, గుత్తి వంకాయ, నూనె వంకాయ, మసాలా వంకాయ అంటామండి. ఇంకేమున్నాయి పేర్లు దానికి. నేను ఇప్పుడు ఆ కూర చేస్తున్నానండి. మేమైతే నూనె వంకాయ అంటామండి. దానికి కావాల్సినవి ఆయిల్, పోపు పెట్టడానికి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు అవి మసాలా వేసి మామూలుగా పేస్ట్ లోపల పెడతామండి. మసాలా వేసి అది ఎలా చూపిస్తాను. పల్లీలు వేయించుకోవాలండి, మసాలా కారం అంతా. ధనియాల పొడి, గరం మసాలా, కారం, రుచికి సరిపడా ఉప్పు, అల్లం పేస్టు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇది ఎలా నేను ఇప్పుడు చేస్తాను. ఇట్లా పల్లీలు చక్క కలర్ మారే వరకు వేయించుకోవాలండి. దీంట్లో ధనియాలు అవి కూడా వేసుకోవాలి. నేనైతే ధనియం పొడి, మసాలా, గరం మసాలా ఉందని వేయలేదండి. నేను జీలకర్ర కూడా వేస్తున్నానండి. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిపోయిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి పల్లీలు, జీడిపప్పు మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. దీంట్లో ఇప్పుడు అల్లం పేస్టు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని వంకాయలో పెడతానండి మసాలా. నేను ఎలా చేస్తానో అలా చూపిస్తున్నానండి మీకు. నేనైతే ఎలా చేస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాండ్లు పెట్టి ఆయిల్ వేసానండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈలోపు సిమ్లో పెట్టుకుంటే వేగుతూ ఉంటుందండి. ఉల్లిపాయ బాగా చక్క మగ్గుతుంది. ఈలోపు మనం మసాలా వంకాయలు పెడతానండి. ఈలోపు నేను వంకాయ ప్రిపేర్ చేసుకుంటాను. టమాటా కూడా వేస్తున్నానండి. రెండు కలిపి మగ్గుతూ ఉంటాయి. ఎర్రగడ్డ కొంచెం వాడిపోయిందండి. ఇదిగోండి వంకాయ రెడీ చేసేసాను. మసాలా పెట్టానండి లోపల. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మనం పల్లీలు, జీడిపప్పు కూడా వేసాం కాబట్టి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి కూర అయితే. కలుపుకోవడానికి గ్రేవీగా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేసేయాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అలా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి వంకాయ తిప్పుదామండి అటు ఇటుగా. ఆ వైపు ఎలా ఉందో చక్కగా మగ్గిపోయిందండి. వంకాయ కలర్ మారిపోయింది. ఏమన్నా వీడైతే ఇలా చేస్తారండి.
చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. గ్రేవీగా ఉంటుంది మనకి. దీంట్లో చింతపండు పులుసు కూడా పోస్తారండి, నేనైతే వేయలేదు. టేస్ట్ అయినా టమాటా వేసాం కాబట్టి సరిపోతుందండి, బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఈ కూర ఎలా ఉందనేది కూడా నా కామెంట్స్లో పెట్టాలండి. మనకు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నానండి, నేను చాలా బాగా చేస్తాను ఈ కూర. చాలా బాగుంటుందండి. ఇంకొక 10 నిమిషాలండి అలాగో. అంతా మగ్గిపోయిందండి చక్కగా. నేను కారం ఆల్రెడీ పెట్టేస్తానండి, వంకాయలో ఉప్పు కారం అంతా పెట్టేసామండి. నేను మసాలా వాటర్ ఉంటే పోస్తున్నానండి. కారం కావాలంటే మీరు వేసుకోవచ్చు, ఇంకా కారం చాలదు అంటే నాకు సరిపోతుందండి కారం, అందుకే నేను ఇంకా కారం వేయలేదండి. చిక్కగా అయిపోయిందండి. వేడి వేడి మసాలా వంకాయ, నూనె వంకాయ రెడీ అండి. గుత్తి వంకాయ కూడా అంటుంటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, హోటల్ స్టైల్లో వస్తుంది మనకి. దీనిలో చాలామంది చింతపండు పులుసు కూడా పోస్తారండి, అక్కర్లేదండి, బాగుంటుంది ఇలా కూడా. వేసేవాళ్ళు వేస్తారండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. అయిపోయిందండి నూనె వంకాయ, గుత్తి వంకాయ కూర అండి. ఎన్ని పేర్లు ఉన్నాయండి దీనికి? మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండి. నా వంటలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్స్లో పెట్టాలండి. ప్లీజ్ లైక్.